నోటి దుర్వాసన అనేది రావడానికి కారణాలు ఏమున్నాయంటే, ఒకటి డెంటల్ ఇష్యూస్ ఉన్నాయండి. అలాగే మనం సిస్టమిక్ హెల్త్ ఇష్యూస్, జనరల్ ఇష్యూస్ ఉన్నాయండి. డెంటల్‌కి వచ్చేటప్పటికి ఎవరైతే సరిగ్గా ఓరల్ మెయింటెనెన్స్ చేయరో, సరిగ్గా క్లీన్ చేసుకోరో, బ్రషింగ్ సరిగ్గా చేయరో, టంగ్ క్లీనింగ్ ఎవరైతే చేసుకోరో, ఇవి కాకుండా మనకెవరికైతే నోరు చాలా పొడిగా ఉంటది, ఎవరికైతే క్యావిటీస్ ఉండి ఫుడ్ లాడ్జ్‌మెంట్ అవుతాయి, లేకుండా మనకు విజ్డమ్ టూత్ ఏవైతే అడ్డంగా వచ్చుంటాయో, ఆ ఏరియాలో ఫుడ్ లాడ్జ్‌మెంట్ కావడం వల్ల, గమ్ డిజీజ్ ఉండడం వల్ల మనం డెంటల్ పరంగా ఈ నోటి దుర్వాసన అనేవి చూస్తామండి. ఇవి కాకుండా మనం సిస్టమిక్‌గా వచ్చేటప్పటికి ఎవరికైతే డయాబెటిస్ ఉండి అన్‌కంట్రోల్డ్‌గా చాలా ఏళ్లుగా ఉంటదో, ఎవరికైతే స్టమక్ ఇష్యూస్ ఉంటాయి, జీఈఆర్‌డీ లేకుండా ఎవరైతే గార్లిక్, ఆనియన్స్ లాంటి ఫుడ్ ఎక్కువ తింటారో, ఆల్కహాల్, స్మోకింగ్ ఉంటదో, లంగ్ డిసీజెస్ ఉన్నా, లేకపోతే లివర్ డిసీజెస్ ఉన్నా కూడా మన నోటి దుర్వాసన అనేది వస్తుందండి. సో, మనం ఈ నోటి దుర్వాసన ఎలా అవాయిడ్ చేసుకోగలమంటే, ఫస్ట్ థింగ్ 2 టైమ్స్ బ్రషింగ్ అనేది చేసుకోవాలండి. దీంతో పాటు మనం తిన్న వెంటనే మనం నోరు పుక్కిలించుకోవడము, అలాంటివి ఇమ్మీడియేట్‌గా చేసుకుంటూ ఉంటే మనకు సగం ఇష్యూ అనేది తగ్గిపోతది. అండ్ టంగ్ క్లీనింగ్ అనేది మ్యాండేటరీగా చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేశాక కూడా మనకు నోటి దుర్వాసన అనేది పోవట్లేదు అంటే డెంటిస్ట్‌ని చెక్ చేసి మీకు ఎయిదర్ మీ డిపాజిట్స్ వల్ల మీకు నోటి దుర్వాసన వస్తుందా? లేకపోతే గమ్ డిసీజ్ వల్ల ఏమైనా నోటి దుర్వాసన వస్తుందా? అనేది చెక్ చేసి చెప్తారు. ఒకవేళ మీకు నోటి దుర్వాసన క్యావిటీస్ వల్ల వస్తుంటే ఫిల్లింగ్స్ చేసుకోవడం, లేకపోతే డిపాజిట్స్ వల్ల వస్తుంది అంటే మీకు క్లీనింగు, పాలిషింగ్ చేసుకుంటారండి. అలాగే గమ్ డిసీజెస్ ఉంటే మనం ల్యాబ్ సర్జరీ, లెనాప్ లేకపోతే ఫ్లాప్ సర్జరీ లాంటివి చేసుకుంటామండి. ఇవి కాకుండా దీనివల్ల మీరు ఏదైనా సిస్టమిక్ డిజీజెస్ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. ఈ టాపిక్ మీద మీకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కామెంట్ బాక్స్‌లో గానీ, లేకపోతే మా క్లినిక్ కానీ మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.